హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకి లైన్ క్లియర్ అండి. సో ఆ వివరాలు ఏంటో వీటిలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ కోసం ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులందరికీ ఫామ్ 12 ద్వారా దాఖలు చేసే సమయంలో ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. దాన్ని ఒక గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించాలి. అయితే కొన్ని చోట్ల గెజిటెడ్ ఆఫీసర్ స్టాంపు వేయలేదు. అలాగే మరి కొన్ని చోట్ల పీఓలు బ్యాలెట్ పేపర్ను వెనుక వారి సంతకం కానీ ముద్ర కానీ వేయలేదు. సో దీనివల్ల ఇలా ఓటర్ల ప్రమేయం లేకపోయినా జరిగిన తప్పిదాలతో అవి చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి ఓటర్ల ప్రమేయం లేకుండా పొరపాట్లు జరిగిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపునకు పరిగణలోకి తీసుకోవాలని గతంలోనే మేము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరాం. దీనిపై ఆయన స్పందిస్తామని చెప్పారని అయితే అంటున్నారండి. సో ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ఒకటి రద్దు చేయాలని అయితే కోరడం జరిగింది. ఏదైతే ప్రమేయం లేకుండా జరిగిన తప్పిదాలను వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ విధంగా వాటిని పరిగణలోకి తీసుకొని సానుకూలంగా అయితే వారి ఓటును కూడా లెక్కించాల్సిందిగా అయితే కోరడం జరిగిందండి. సో స్టాంపు వేయడం ఇవన్నీ చిన్న చిన్న మానవ తప్పిదాలుగా పరిగణన చేసుకొని వాళ్ళ ఓటుకు వాల్యూడ్ అయ్యేలా చూడాలని అయితే ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కోరడం జరిగింది.